ఈ వీడియోలో టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో ట్రయల్ బ్యాలెన్స్ ఏ విధంగా చూడాలి అనేది చూద్దాం. ముందుగా ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే, ఏ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ సమ్మరీ ఆఫ్ ఆల్ లెడ్జర్ బ్యాలెన్సెస్ అండ్ హెల్ప్స్ ఇన్ చెకింగ్ వెదర్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ కరెక్ట్ అండ్ బ్యాలెన్స్డ్. ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం లెడ్జర్స్లో ఎంటర్ చేస్తాం కదా, ఆ ఎంటర్ చేసినవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా. బ్యాలెన్స్డ్ అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ డెబిట్ ట్రాన్సాక్షన్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడానికి ట్రయల్ బ్యాలెన్స్ యూజ్ చేస్తాం. If journal entries are error free and posted correctly to the general ledger, the total of all debit balances should be equal to total of all credit balances. Debit balances మొత్తం తర్వాత క్రెడిట్ బ్యాలెన్సెస్ మొత్తం ఇవి కనుక మనం చూస్తే ఆ రెండు ఈక్వల్ అవుతాయి. టు వ్యూ ద ట్రయల్ బ్యాలెన్స్ చూడటానికి గో టు ద గేట్వే ఆఫ్ టాలీ. దాంట్లో డిస్ప్లే అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో ట్రయల్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ద ట్రయల్ బ్యాలెన్స్ అపియర్స్ యాజ్ షోన్ బిలో. కింద చూపించిన విధంగా మనకి ట్రయల్ బ్యాలెన్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ చూసారా, బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన ట్రయల్ బ్యాలెన్స్ ఇది. దీంట్లో చూసారా, డెబిట్ సైడ్ మనకి 1,60,000 వచ్చింది, అట్లానే క్రెడిట్ సైడ్ కూడా 1,60,000 వచ్చింది. If we want to configure the trial balance, press F12. ఓకే, ఈ కాన్ఫిగర్ చేయటం ఏంటనేది మనం ఆ సాఫ్ట్వేర్లో ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ముందుగా ERP సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తున్నాను. వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్, సింగిల్ యూజర్. ఓకే, ఎప్పుడైనా సరే మనం కంపెనీని ఆల్రెడీ క్రియేట్ చేస్తే కనుక మనకి ఈ స్క్రీన్ వస్తుంది, అంటే గేట్వే ఆఫ్ టాలీ అని వస్తుంది. దాని లోపల మనకి ఆప్షన్స్ వస్తాయి. కంపెనీని ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తే, కంపెనీని క్రియేట్ చేయలేదనుకోండి, అప్పుడు మనకి కంపెనీ ఇన్ఫో అనేసి ఒక స్క్రీన్ వస్తుంది, ఇది వస్తుంది. ఓకే, దీంట్లో మనం కంపెనీని క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో సెలెక్ట్ కంపెనీ. దీంట్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లో మనం తీసుకున్నవి ఇవి. బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రసాద్ ఎలక్ట్రానిక్స్. దీంట్లో బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? గేట్వే ఆఫ్ టాలీ మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఎస్కేప్ కొడితే గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్తుంది. ఓకే, అకౌంట్స్ ఇన్ఫో అని వచ్చింది, అకౌంటింగ్ వోచర్స్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి ఇన్వెంటరీ ఇన్ఫో అనే ఆప్షన్ రాలేదు, చూసారా? అకౌంట్స్ ఇన్ఫో కింద ఇన్వెంటరీ ఇన్ఫో అనేది ఆప్షన్ రాలేదు. ఎందుకు రాలేదంటే, మనం బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని క్రియేట్ చేసినప్పుడు మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి అక్కడ, అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అని. దాంట్లో అకౌంట్స్ ఓన్లీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం, అందుకనే మనకి ఇక్కడ ఇన్వెంటరీ ఇన్ఫో అనే ఆప్షన్ని ఇక్కడ చూపించట్లేదు. ఓకే, సపోజ్ సెలెక్ట్ కంపెనీ. ఇక్కడ నేను ప్రసాద్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీలో వెళ్తే ఇక్కడ చూసారా, ఇన్వెంటరీ ఇన్ఫో అనే ఆప్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రసాద్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీని మనం క్రియేట్ చేసినప్పుడు అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం, అందుకనే మనకి ఇన్వెంటరీ ఇన్ఫో అనే ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, దీని లోపలికి వెళ్ళి మనం క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాం? ఒక స్టాక్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. యూనిట్స్ ఆఫ్ మెజర్, నెంబర్స్ అనేసి ఒక యూనిట్ క్రియేట్ చేసాం. తర్వాత స్టాక్ ఐటమ్స్, కలర్ టీవీస్ అనేసి ఒక స్టాక్ ఐటమ్ని కూడా మనం క్రియేట్ చేసాం ఇంతకుముందు వీడియోలో. ఓకే, సో ఇప్పుడు ప్రసాద్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ట్రయల్ బ్యాలెన్స్ చూద్దాం అనుకున్నాం. మనం చూద్దాం అనుకుంటే ఏం చేయాలంటే, గేట్వే ఆఫ్ టాలీలో కింద డిస్ప్లే అనే ఆప్షన్ ఉంది, చూసారా? డిస్ప్లే అనే ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే మనకి ఫస్ట్ ఆప్షనే ట్రయల్ బ్యాలెన్స్ అని ఉంది. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే ఇక్కడ చూసారా, 6,40,000 డెబిట్ సైడ్, అట్లానే క్రెడిట్ సైడ్ 6,40,000 అనేసి వచ్చిందనమాట. ఓకే, ఏ కంపెనీకి సంబంధించి? ప్రసాద్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీకి సంబంధించి. ఓకే, ఇక్కడ చూడండి, క్యాపిటల్ అకౌంట్ 3 lakhs అని ఉంది కదా. ఓకే, దీని మీద మనం ఒకసారి ఎంటర్ కనుక ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన పర్టికులర్స్ కనబడతాయి మనకి. ఎవరు? ప్రసాద్ అనేవాడు పెట్టాడు, ఎంత? 3 lakhs. ఓకేనా? ఎస్కేప్ కొడితే
ఒక స్టెప్ వెనక్కి వస్తాము. ఓకే, కరెంట్ లయబిలిటీస్ 1 lakh. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే సన్రీ క్రెడిటార్స్ 1 lakh. ఓకే, అంటే మనకు అప్పు ఇచ్చిన వాళ్ళు అనమాట. 1 lakh ఎవరు మనకు అప్పు ఇచ్చింది? మనం ఇంతకుముందు వీడియోలో ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదా, అనిల్ అండ్ కో. కాబట్టి ఇది ఎంటర్ కొట్టగానే మనకి ఇక్కడ అనిల్ అండ్ కో మనకి 1 lakh క్రెడిట్ ఇచ్చారనమాట. ఓకే, అట్లనే కరెంట్ అసెట్స్ వచ్చేసరికి ఓపెనింగ్ స్టాక్ ఏం లేదు. ఓపెనింగ్ స్టాక్ ఎందుకు లేదంటే మనం ఈ ఇయరే మనం స్టార్ట్ చేసాం కాబట్టి కంపెనీని ఓపెనింగ్ స్టాక్ ఏం లేదు. సన్రీ డెబ్టార్స్, ఓకే, మనం అప్పు ఇచ్చిన వాళ్ళం. మనం ఎవరికి ఇచ్చాం అప్పు? మధు అండ్ కోకి ఇచ్చాం. కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కొట్టగానే మధు అండ్ కోకి మనం 10 కలర్ టీవీస్ 12,000 చొప్పున అమ్మాం. కాబట్టి 1,20,000 మధు అండ్ కోకి మనం అప్పు ఇచ్చినట్టు అనమాట. ఓకే, తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ 3,16,800. ఓకే, తర్వాత సేల్స్ అకౌంట్లో 2,40,000. అట్లనే పర్చేజ్ అకౌంట్స్లో 2 lakhs. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి క్యారేజ్ ఇన్వార్డ్స్, అంటే మనం సరుకు కొన్నప్పుడు మనం ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఎక్స్పెన్సెస్ 200. అట్లనే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయి? రెంట్ అనేది 1,000, తర్వాత శాలరీస్ 2,000. ఓకే, ఈ విధంగా మనం ఆ పర్టికులర్స్ కూడా చూడొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏం చెప్పాడు? ఇఫ్ యూ వాంట్ టు కాన్ఫిగర్ ద ట్రయల్ బ్యాలెన్స్ ప్రెస్ F12. కాన్ఫిగర్ చేయటం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, F12 అనే ఆప్షన్ ఉంది ఇక్కడ, చూసారా? కాన్ఫిగర్, దీన్నన్నా క్లిక్ చేయొచ్చు, లేకపోతే కీబోర్డ్ మీద F12 అన్నా ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఏమొచ్చిందో కాన్ఫిగరేషన్లో. షో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మనం కావాలంటే ఎస్ అని పెట్టుకోవచ్చు. షో ట్రాన్సాక్షన్స్ ఎస్ అని పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత షో పర్సంటేజ్ ఉంది కదా, ఎస్ అని పెడితే ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకే, ఎంటర్. ఓకే, ఇప్పుడు చూసారా మనకి డెబిట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్తో పాటుగా మనకి ఏం చూపించింది ఇక్కడ? ఓవరాల్ డెబిట్ ట్రాన్సాక్షన్స్లో ఈ ట్రాన్సాక్షన్ది ఎంత పర్సంటేజ్ ఉంది. ఓకే, ఇది 72.66% ఉంది, ఇది 26.91. ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట. అది కాన్ఫిగరేషన్. ఓకే, ఇప్పుడు వేరే కంపెనీకి సంబంధించి, ఇప్పుడు ప్రసాద్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీకి సంబంధించి మనం ట్రయల్ బ్యాలెన్స్ చూసాం కదా. వేరే కంపెనీకి ట్రయల్ బ్యాలెన్స్ ఏ విధంగా చూడాలో చూద్దాం. ఓకే, ఎక్కడ రావాలి? కంపెనీ ఇన్ఫోలోకి రావాలి. సో ఆల్ట్ F3 ప్రెస్ చేయాలి. దీంట్లో సెలెక్ట్ కంపెనీలో సపోజ్ బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గేట్వే ఆఫ్ టాలీలోకి రావాలి. ఇక్కడ డిస్ప్లేలో ట్రయల్ బ్యాలెన్స్ చూసారా? బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ట్రయల్ బ్యాలెన్స్ ఇది. డెబిట్ ట్రాన్సాక్షన్స్లో 1,60,000, క్రెడిట్లో 1,60,000. క్యాపిటల్ అకౌంట్ 1 lakh ఎవరు పెట్టింది? ఇది ఎంటర్ కొడితే మనకి తెలుస్తుంది, బాలకృష్ణ 1 lakh. ఓకే, ఎస్కేప్. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ 45,000 పెట్టి ఏం కొన్నాడు? ఫర్నిచర్ కొన్నాడు. సో అది మనకి ఇక్కడ కనబడుతుంది, ఫర్నిచర్ 45,000. తర్వాత సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్. సేల్స్ అకౌంట్లో 60,000 పెట్టి అమ్మాడు ప్రొడక్ట్స్ తయారు చేసి. తర్వాత పర్చేజ్ అకౌంట్స్లో రా మెటీరియల్ కొన్నాడు 50,000 పెట్టి. ఓకే, సో ఆ డీటెయిల్స్ మనకి కనబడతాయి. అట్లానే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో రెంట్ ఏమో ఒక 2,000, తర్వాత శాలరీస్ ఏమో ఒక 5,000. సో ఆ డీటెయిల్స్ అనేవి మనకి కనబడతాయి అన్నమాట. ఓకే, ఇది బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక కంపెనీ చూద్దాం. సెలెక్ట్ కంపెనీ. సో ప్రసాద్ ఎలక్ట్రానిక్స్, బీకే జ్యువెలర్స్ చూసాం మనం. రమేష్ గిఫ్ట్స్ అండ్ టాయ్స్ చూద్దాం. ఓకే, రమేష్ గిఫ్ట్స్ అండ్ టాయ్స్కి సంబంధించిన ట్రయల్ బ్యాలెన్స్ ఎక్కడ చూడాలి? గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే అనే ఆప్షన్లో ట్రయల్ బ్యాలెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా? 7,50,000. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కూడా 7,50,000. ఓకే, క్యాపిటల్ అకౌంట్ 5 lakhs ఎవరు పెట్టింది? క్యాపిటల్ అకౌంట్ రమేష్ అనే అతను. ఓకే, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ 80,000. అంటే ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఫిక్స్డ్ అసెట్స్ కంప్యూటర్ ఒక 30,000, ఫర్నిచర్ 50,000.
అదేవిధంగా సేల్స్ అకౌంట్స్, ఓకే, 2,50,000 అమ్మాడు. పర్చేజ్ అకౌంట్స్, రా మెటీరియల్ కొన్నాడు 1,50,000. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్యారేజ్ ఇన్వర్డ్స్ 1,000. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి బ్యాడ్ డెబ్టార్స్ 1,000 అంటే రాని బకాయిలు. క్యారేజ్ ఆన్ సేల్స్, అమ్మినప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చినవి, సో 2,000 అవి. తర్వాత రెంట్ 3,000, టెలిఫోన్ బిల్లు 1,000. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇది రమేష్ గిఫ్ట్స్ అండ్ టాయ్స్ అనే కంపెనీకి సంబంధించిన ట్రయల్ బ్యాలెన్స్. ఈ విధంగా మనం టాలీలో ట్రయల్ బ్యాలెన్స్ని చూడొచ్చు. ఓకే, క్విట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎస్. ఓకే, థ్యాంక్ యూ.